Good morning, students. Our third chapter, Animals and their food. In the previous class, we discussed about herbivores. What are herbivores? Animals that depend only on plants for food are called herbivores. Carnivores. Animals that depend only on animals for food are called carnivores. Next, omnivores. Animals that depend both plants and animals for food are called omnivores. Next, frugivores. ఫ్రుగివోరస్ యానిమల్స్ అంటే ఎక్కువగా ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని రూట్స్ షర్ట్స్ వాటిని తినే వాటిని మనం ఫ్రుగివోరస్ అంటాము. నెక్స్ట్, how do animals eat? How leeches get their food? How birds get their food? Natural scavengers. Crows and vultures are natural scavengers. How does a frog get its food? How does a cow get its food? Ruminants. How a hunting animal like lion get its food? Let's start today's topic. Let's see activity 6. Let's talk about today's topic, activity 6. How a dog gets its food. Observe a dog in your surroundings. How does it get its food? Write your observations. మీ సరౌండింగ్స్లో ఒక డాగ్ని అబ్జర్వ్ చేయండి, అది ఫుడ్ని ఎలా వెతుకుతుంది, ఎలా తీసుకునిద్దని. కింద క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఆ క్వశ్చన్స్కి మీరు అబ్జర్వ్ చేసి రాయాలి. వాట్ డస్ ఇట్ డూ టు ఫైండ్ ఫుడ్? విచ్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ టేకింగ్ ఇన్ ఫుడ్? How does a dog eat meat? How does a dog drink water? Is there any difference in using tongue when compared with a frog or a cow? These are the questions. You have to answer these questions. Next, write in the space provided below. Here, animal, use of tongue. Frog, cow, dog. Frog టంగ్ని ఎలా యూస్ చేస్తుంది అనేది ఇక్కడ రాయాలి. కౌ ఎలా యూస్ చేస్తుంది, డాగ్ ఎలా యూస్ చేస్తుంది అనేసి మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఫుడ్ చైన్. లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్ టు పెర్ఫార్మ్ దేర్ లైఫ్ ప్రాసెస్. సమ్ ఆర్గానిజమ్స్ కెన్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ ఫుడ్ while some depends on their organisms to obtain their energy. We can therefore identify different feeding types based on how the organism get its food. They are producers and consumers. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ జీవించి ఉండడానికి ఖచ్చితంగా ఫుడ్ అనేది అవసరం. ఈ ఫుడ్ అనేది కొన్ని ఆర్గానిజమ్స్ ఏమో సొంతగా తయారు చేసుకోగలవు, కొన్ని ఏమో వేరే సోర్సెస్ మీద డిపెండ్ అయ్యి ఫుడ్ని తీసుకుంటాయి. ఇలా ఈ డిఫరెన్సెస్ బట్టి 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటంటే ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్. Producers make their own food. Plants are producers. Any living thing that uses the energy of the sun to make its own food is a producer. సో ప్రొడ్యూసర్స్ అంటే సొంతగా ఆహారాన్ని తయారు చేసుకునేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్కి కావాల్సిన ఫుడ్ మనమేమి ఇవ్వం కదా, అవే సొంతగా ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కదా. నెక్స్ట్, consumer is an organisms that eats living plants or animals. All animals are consumers because they do not make their own food. Consumers అంటే సొంతగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు, తనకు కావాల్సిన ఫుడ్ కోసం
అదర్ ఎనిమల్స్ మీద కానీ ప్లాంట్స్ మీద కానీ డిపెండ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్స్ని చూసుకుంటే సొంతగా ఫుడ్ని తయారు చేసుకోలేవు, ఇతరుల మీద ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ఎనిమల్స్ ఏట్ ప్లాంట్స్? టు మెయింటైన్ ద బ్యాలెన్స్ ఇన్ నేచర్, animals follow their food habits. Basing on their food habits, there are different types of consumers. We can classify them into specific groups. ఒకసారి ఆలోచించండి, భూమి మీద ఉన్న ఎనిమల్స్ అన్ని ప్లాంట్స్ మాత్రమే తిన్నాయనుకో, నెక్స్ట్ ఏం జరిగిద్ది? ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే అలా జరిగితే ఇంకా భూమి మీద ప్లాంట్స్ అనేవి ఉండవు. సో నెక్స్ట్ ఎలా సర్వైవ్ అవ్వాలి? సో అవన్నీ డౌట్ అనమాట. సో ఇలా జరగకుండా ఉండడానికి అన్ని యానిమల్స్ కూడా ఒక సపరేట్ ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఎందుకు? ఇలా బ్యాలెన్స్ చేయడానికి నేచర్లో. కన్జ్యూమర్స్ తినే ఆహార పదార్థాలని వాటి హ్యాబిట్స్ని బట్టి డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటో చూద్దాం. ప్రైమరీ కన్జ్యూమర్స్, they eat producers. They include herbivores such as some insects, rabbit, cow, etc. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ప్రొడ్యూసర్స్ని తినేవి. అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? ప్లాంట్స్ తినే జంతువులు ఏంటి? ఇన్సెక్ట్స్, ర్యాబిట్, కౌ, ఎక్సెట్రా. దీస్ ఆర్ ప్రైమరీ కన్జ్యూమర్స్. నెక్స్ట్, సెకండరీ కన్జ్యూమర్స్. They eat primary consumers. They include carnivores such as many birds, frog, fox, etc. సో ప్రైమరీ కన్జ్యూమర్స్ని తినే వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్ని, ర్యాబిట్ని, కౌని తినేవి, బర్డ్స్, ఫ్రాగ్, ఫాక్స్, ఇవన్నీ సెకండరీ కన్జ్యూమర్స్. నెక్స్ట్, టెర్షియరీ కన్జ్యూమర్స్. Tertiary consumers, they eat secondary consumers. They include carnivores that feed on other carnivores. They include snakes, lions, etc. టెర్షియరీ కన్జ్యూమర్స్ అంటే సెకండరీ కన్జ్యూమర్స్ని తినేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్, లయన్స్, ఎక్సెట్రా, ఇవన్నీ ఏంటి? టెర్షియరీ కన్జ్యూమర్స్. అందులో అవేంటి? కార్నివోర్స్. నెక్స్ట్, in a forest, the deer eats grass, and in turn, we know tiger eat deer. In any ecosystem, there is a chain-like relationship between the organisms that live here. The sequence of who eats whom is called food chain. It describes how organisms get energy and nutrients by eating other organisms. A food chain shows the relationship between producers, example grass, and consumers, example deer, goat, cow, and tiger. Food chain explain the interdependence of diverse organisms in nature. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాంట్ అనేది ఏంటి? ప్రొడ్యూసర్స్ని తినేది ఏంటి? ప్రైమరీ కన్జ్యూమర్ తినేది సెకండరీ కన్జ్యూమర్. ఈ ప్లాంట్ని డీర్ తినేది, డీర్ని టైగర్ తినేది. సో ఇలా అనమాట. ద సీక్వెన్స్ ఆఫ్ హూ ఈట్స్ హూమ్ ఈజ్ కాల్డ్ ఫుడ్ చైన్. సో ఎవరు ఏం తింటారు అది తెలియజేయడాన్ని ఒక సీక్వెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చైన్ లాగా కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం ఫుడ్ చైన్ అంటారు. The sequence of who eats whom is called as food chain. Food chain shows the relationship between producers and consumers. ఈ ప్రొడ్యూసర్స్కి కన్జ్యూమర్స్కి మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది ఫుడ్ చైన్లో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, లెట్స్ సీ యాక్టివిటీ 7, ఎనర్జీ ఫ్లో ఇన్ ఏ ఫుడ్ చైన్. స్టడీ ద పిక్చర్. ఎనర్జీ ఫ్లో చూడండి. ఫస్ట్ సన్ నుంచి ప్లాంట్ పెరగడానికి ఏమేమి కావాలి? సన్ కావాలి, వాటర్ కావాలి. ఈ రెండింటిని తీసుకొని ప్లాంటే సొంతగా తన ఫుడ్ని తాను ప్రిపేర్ చేసుకునిద్ది. నెక్స్ట్, ప్లాంట్ అనేది ప్రొడ్యూసర్ని తినేది ఎవరు? ఇన్సెక్ట్. సో ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ కన్జ్యూమర్ని తినేది ఎవరు? సెకండరీ కన్జ్యూమర్.
ఈ సెకండరీ కన్జ్యూమర్ తినేది ఎవరు? టెర్షియరీ కన్జ్యూమర్. ఇది ఒక చైన్. హియర్ డీకంపోజర్స్ అంటే చనిపోయిన వాటి నుంచి పెరిగే మొక్కలు అన్నమాట. హియర్ సమ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ ఫుడ్ చైన్? హౌ డస్ grasshopper get its energy? What happens to the crow if the frog was removed from this food chain? What is the role of mushrooms in the given picture? You have to answer these questions. Bacteria and fungi such as mushrooms get energy by the breakdown of dead plants and animals. They are called decomposers. They break complex substance into simple substances that goes into the soil and are used by plants. Thus they help in cycling of materials between producers, consumers and soil. So they are called as recyclers. ఈ బ్యాక్టీరియా, ఫంగి లైక్ మష్రూమ్స్ అనేవి మొక్కలు, జంతువులు చనిపోయిన వాటి నుంచి విచ్ఛిన్నం అవ్వడం ద్వారా శక్తిని పొందుతాయి అన్నమాట. సో చనిపోయిన వాటి నుంచి ఇవి బ్రతుకుతాయి అంటే శక్తిని పొందుతాయి కాబట్టి వీటిని ఏమంటున్నారు? డీకంపోజర్స్. ఇవి ఏం చేస్తాయి? పదార్థాలన్నీ ఇంకా చిన్న చిన్న పార్ట్స్గా చేసి సాయిల్లో కలిసిపోయేలాగా చేసుకొని అక్కడ నుంచి గ్రో అవుతాయి అన్నమాట. సో అందుకే చూడండి, దస్ దే హెల్ప్ ఇన్ సైక్లింగ్ ఆఫ్ మెటీరియల్స్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ అండ్ సాయిల్. సో అందుకని వీటిని ఏమని పిలుస్తారు అంటే రీసైక్లర్స్ అంటారు. నెక్స్ట్, ఫుడ్ వెబ్. Food chains cannot always be represented by a straight line. They can be branches with several food chains connected to each other to form a web. This system of interconnection of food chains is called food web. సో మనం ఫుడ్ చైన్ చూసుకున్నట్లయితే ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండిద్ది. ప్రతిసారి అలాగే ఉండాలి అని లేదు. ఒక వెబ్ లాగా అంటే ఒకటే చైన్ లాగా కాకుండా చాలా చైన్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. Here is the definitions for food web. The system of interconnect of food chain is called food web. The system of interconnected food chains is called food web. Let's see this picture. Here this is a plant tree. So goat, next jackal, lion. So idoka food chain. అదే ఇంకొకలాగైతే ట్రీస్ని ర్యాబిట్ తినిద్ది, ర్యాబిట్ని వైల్డ్ క్యాట్ తినిద్ది, వైల్డ్ క్యాట్ని లయన్ తినిద్ది. ఇంకొకటి మౌస్, ట్రీని సో గ్రాస్ అనుకోండి, మౌస్ తినిద్ది, ఔల్ తినిద్ది, ఔల్ని స్నేక్ తినిద్ది, స్నేక్ని కైట్ తినిద్ది. సో ఇలా అన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ఇలా కనెక్షన్నే మనం ఫుడ్ వెబ్ అంటాము. అంటే మోర్ దెన్ 1 or 2 ఫుడ్ చైన్స్. Next, animal colonies and food. There are many animals that live in colonies, from huge elephants to tiny ants. సో animal colonies అంటే ఒక గ్రూప్ లాగా జీవించడం అన్నమాట. ఎలిఫెంట్స్ నుంచి, అంత పెద్ద ఎలిఫెంట్స్ నుంచి చిన్న చీమల వరకు కూడా అన్ని గుంపులుగా జీవిస్తూ ఉంటాయి కదా, that is called animal colonies. Let's see the wonder world of ants. Ants do a lot of things. Their colony has large ant force to do work. There are mainly workers, soldiers, female and male ants. The workers collect and maintain food stock for others in the colony along with several other duties. Just as keep cows from milk, ants keep a type of insect called aphids for honeydew. Like us, ants are good farmers as well. ఇలా చీమల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. వర్కర్స్, సోల్జర్స్, ఫీమేల్ యాంట్స్, మేల్ యాంట్స్ అని. వర్కర్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని తీసుకురావడము, వాటిని కలెక్ట్ చేయడం, స్టాక్ చేయడం అలాగా చేస్తాయన్నమాట.
ఇప్పుడు మనం ఆవులను ఎందుకు పెంచుకుంటాం? మనకి మిల్క్ ఇవ్వడం కోసం. అలాగే చీమలు కూడా హనీ డ్యూ అనే దానికోసం ఎపిడ్స్ అనే వాటిని, అంటే అదొక రకమైన ఇన్సెక్ట్స్ని పెంచుకుంటూ ఉంటాయంట. హనీ డ్యూ కోసం ఎపిడ్స్ని పెంచుకుంటాయి యాంట్స్. నెక్స్ట్, like us, ants are good farmers as well. They cut leaves into pieces and create a bed to grow a type of fungus which they eat. మనలాగే కూడా యాంట్స్ కూడా ఫార్మర్స్ లాగా బాగా వర్క్ చేస్తాయంట. ఆకులన్నిటిని కట్ చేసి ఒక బెడ్ లాగా తయారు చేస్తాయి. దేనికోసం? ఫంగస్ కోసం అన్నమాట. ఆ ఫంగస్ని తినడం కోసం. థింక్, వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ యాంట్స్? రైట్ యువర్ ఒపీనియన్ ఇన్ యువర్ నోట్బుక్. చీమల నుంచి మనం ఏం నేర్చుకుంటాము? మీ ఒపీనియన్ని నోట్బుక్లో రాయండి. సో దిస్ ఈజ్ అవర్ లెసన్. లెట్స్ సీ కీవర్డ్స్. ఫుడ్ హ్యాబిట్, కార్నివోర్, హెర్బివోర్, ఆమ్నివోర్, rumination, food chain, producers, consumers, decomposers of food web. These are the keywords. Let's see what we have learnt. Different types of animals that live in our surroundings have their own food habits, way of taking in food and type of food taken. మన సరౌండింగ్లో ఉండే వివిధ రకాల జంతువులు వివిధ రకాల ఆహార పదార్థాలను తినే అలవాటు ఉంటుంది. అన్నిటికీ సేమ్ ఉండదు. నెక్స్ట్, సక్కింగ్, లిక్లింగ్, pecking, chewing, peeling, swallowing are all the ways by which animals take in their food. ఇవన్నీ ఆహారం తీసుకునే పద్ధతులు అన్నమాట. డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ మెథడ్స్లో తింటాయి. Animals are divided into 3 types based on their food. They are carnivorous, herbivorous, omnivorous. Beaks of birds differ from one another depending upon the type of food they eat. పక్షులకు ఉండే ముక్కు అనేది ఎలా ఉండిద్ది? అవి తినే ఆహారాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. Food chain is the connection between the animals on the basis of their food habits. ఫుడ్ చైన్ అనేది ఏంటి? ఎనిమల్స్ అవి తినే ఫుడ్ హ్యాబిట్ని బట్టి కనెక్షన్స్ అన్నమాట. ఆహారపు అలవాట్లను బట్టి జంతువుల మధ్య ఉండే కనెక్షన్నే ఫుడ్ చైన్ అంటారు. ఫుడ్ చైన్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ డైవర్స్ ఆర్గానిజం ఇన్ నేచర్. సో ఫుడ్ చైన్ అనేది మన నేచర్లో ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ డైవర్స్ మీన్స్ పరస్పరం ఆధారం ఎలా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. The system of interconnection of food chain is called food web. సో ఫుడ్ చైన్స్లో ఇంటర్కనెక్షన్స్ ఉంటాయి కదా, ఫుడ్ చైన్స్లో అవన్నీ కలిపి మనం ఫుడ్ వెబ్ అంటారు. ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. ఫస్ట్ వన్, fill in the blanks. First one, the butterfly uses dash to suck honey from flowers. Second one, tiger is a dash because it eats only meat. Third one, decomposers are also called dash. These are the fill in the blanks. You have to fill this. Next, choose the correct answers. First one, the source of energy for a food chain is A. Producers, B. Consumers, C. Sun, D. Decomposers. Second one, identify the omnivore from the following: A. Lion, B. Cow, C. Dog, D. Tiger. Third one, at which position of the food chain would you place a human being? A. Primary consumer, B. Secondary consumer, C. Tertiary consumer, D. All the above. These are the choose the correct answers. Next, answer the following. First one, list some animals in your surroundings which have the same kind of food habits.
అంటే మన పరిసరాల్లో ఉండే ఎనిమల్స్ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకునే వాటిని మనం ఒక లిస్ట్ తయారు చేయాలి. సెకండ్ వన్, కంపేర్ ద లెగ్స్ అండ్ నెయిల్స్ ఆఫ్ ఎ డాగ్ అండ్ హ్యాన్ అండ్ సే వై దే ఆర్ డిఫరెంట్. డాగ్కి హెన్కి మధ్య లెగ్స్ నెయిల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మీరు రాయాలి, కంపేర్ చేయాలి. థర్డ్ వన్, నేమ్ సమ్ ఎనిమల్స్ విచ్ యూస్ టంగ్ యాజ్ టూల్ ఫర్ టేకింగ్ ఫుడ్. టంగ్ని ఫుడ్ తీసుకోవడానికి యూస్ చేసే ఎనిమల్స్ని కొన్ని రాయాలి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అండ్ గివ్ రీజన్. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలలో రాంగ్ ఏంటో కనిపెట్టి ఆ రీజన్ కూడా రాయాలి. ఫస్ట్ వన్, ఆల్ ద ఎనిమల్స్ లివింగ్ ఇన్ వాటర్ ఫీడ్ ఓన్లీ ఆన్ ప్లాంట్స్. సో నీటిలో ఉండే మొక్కలు ఎనిమల్స్ మాత్రమే తింటాయి. సెకండ్ వన్, ఎలిఫెంట్స్ అండ్ డీర్ ఆర్ హెర్బివోరస్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్. సో డీర్ ఎలిఫెంట్స్ అనేవి హెర్బివోరసే, ఇవి ఫారెస్ట్లో ఉంటాయి. థర్డ్ వన్, బర్డ్స్ బీక్ ఆర్ డిజైన్ టు సూట్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. పక్షులకి ముక్కులు అనేవి ఆహారం తీసుకునే దానికి అనుగుణంగా ఉంటాయి. ఫోర్త్ వన్, షార్ప్ క్లాస్ ఆర్ యూజ్డ్ ఫర్ హంటింగ్. సో గోళ్ళు ఉంటాయి కదా చాలా షార్ప్గా అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, హంటింగ్కి. ఫిఫ్త్ వన్, మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఎండ్ విత్ హెర్బివోరస్. సో ఫుడ్ చైన్ని మనం చూసుకున్నట్టయితే లాస్ట్లో ఎవరు ఉంటారు, హెర్బివోరసా? సో రైట్ ఆర్ రాంగ్గా, రాంగ్ అనే మాత్రం ఐడెంటిఫై చేసి రీజన్స్ రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్ చైన్. నెక్స్ట్ సిక్స్త్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ కరెక్ట్ సీక్వెన్స్ అండ్ ఫార్మ్ ఏ ఫుడ్ చైన్. కింద మనకి జిగ్జాగ్గా ఇచ్చారు ఫుడ్ చైన్ని, మనం కరెక్ట్గా సీక్వెన్స్లో రాయాలి. ఫస్ట్ వన్, ర్యాబిట్, క్యారెట్, ఈగల్, స్నేక్. సో జిగ్జాగ్గా ఇచ్చారు, మీరు సీక్వెన్స్లో రాయాలి. సెకండ్ వన్, హ్యూమన్, ఇన్సెక్ట్, ఆల్గే, ఫిష్. సెవెంత్ క్వశ్చన్, if you want to understand more about food chain, what questions would you like to ask? సో ఫుడ్ చైన్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు? ఎయిత్ వన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో డీకంపోజర్స్ ఆన్ ద ఎర్త్. సో ఎర్త్ మీద అసలు డీకంపోజర్స్ లేకపోతే ఏమవుతుంది? డ్రా ఏ ఫుడ్ చైన్ ఆఫ్ యువర్ చాయిస్. మీకు ఇష్టమైనది ఏదో ఒకటి, ఒక ఫుడ్ చైన్ని డ్రా చేయాలి. లాస్ట్ వన్, హౌ కెన్ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఏ ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్లో ప్రొడ్యూసర్స్ రోల్ని మీరు ఎలా అప్రిషియేట్ చేస్తారు అనేది. దీస్ ఆర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ దిస్ లెసన్. లెట్స్ రివైజ్ అవర్ థర్డ్ చాప్టర్, ఎనిమల్స్ అండ్ దేర్ ఫుడ్. Animals that depend only on plants for food are called herbivorous. Animals that depends only on animals for food are called carnivorous. Animals that depend on both plants and animals for food are called omnivorous. These are the three types of animals based on their food. Frugivorous animals, raw fruits, succulent fruits like vegetables, root, shoots, nuts and seeds. ఈ వీటిని ఎక్కువగా తినే వాటిని ఏమంటాం మనం, ఫ్రూగివోరస్ ఎనిమల్స్ అంటాం. లీచెస్లో ఉన్న స్పెషల్ స్ట్రక్చర్ ఏంటి, సక్కర్స్. ఎక్కడ ఉంటుంది, మౌత్లో. సో దీని ద్వారా రక్తాన్ని అంతా పీల్చేస్తూ ఉండిద్ది. నెక్స్ట్, డిఫరెంట్ బర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీక్స్ బికాస్ దే ఈట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. Crows and vultures are natural scavengers. సో ఫ్రాగ్ టంగ్ ద్వారా ఫుడ్ని తీసుకునిద్ది. రూమినెంట్స్ అంటే నెమర్వే జంతువులు, అంటే కవ్వు, బఫెల్లో, క్యామెల్ ఇలాంటివన్నీ ఫాస్ట్గా ఫుడ్ని అంతా తీసుకొని స్టమక్లో ఒక ప్లేస్లో అలా స్టోర్ చేసుకొని మళ్ళీ తర్వాత మౌత్లోకి తీసుకొని నమిలి మింగే వాటిని రూమినెంట్ ఎనిమల్స్ అంటారు. నెక్స్ట్, ఫుడ్ చైన్. ఫుడ్ చైన్లో ప్రొడ్యూసర్స్ ఉంటారు, కన్జ్యూమర్స్ ఉంటారు. నెక్స్ట్,
ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ప్రొడ్యూసర్స్ని తినేవి. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ని తినేవి. టెర్షియరీ కన్జ్యూమర్స్ అంటే సెకండరీ కన్జ్యూమర్స్ని తినేవి. డీకంపోజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ రీసైక్లర్స్. నెక్స్ట్ ఫుడ్ చైన్. The system of interconnected food chain is called food web. So this is about our third chapter, animals and their food. Our lesson completed. We will continue in the next class.